మళ్ళా హలో ఎవ్రీవాన్, ఈ బ్లాగ్ ఇంకా లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్. ఆ వ్లాగ్లో చెప్పాను కదా ఇందులో బీచ్లన్నీ కవర్ చేస్తామని. సో ఫైనల్గా అయితే బయలుదేరినాము. ఫస్ట్ రిషికొండ బీచ్కి వెళ్తున్నాం అనమాట. మేము ఆటోలో వెళ్తున్నాము. వాళ్ళు 350 రూపీస్ ఏమో ఛార్జ్ చేసినట్టున్నారు హోటల్ నుంచి రిషికొండ బీచ్కి. ఇంకా మాతో పాటు మీరు కూడా వచ్చేయండి వ్లాగ్లో బీచ్ని చూడడానికి. చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాము. చెప్పినా కదా, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి నార్మల్గానే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఎగ్జైట్మెంట్ వల్లనో ఏమో అస్సలు రావడం లేదు బీచ్ అనేది. ఎగ్జాక్ట్గా ఎంత టైం పట్టిందో తెలియదు, కానీ చాలా టైం అనిపించింది. ఎంత వెళ్ళినా కనిపించడం లేదు. మేము ఏమనుకున్నామంటే కొద్ది దూరం నుంచి సముద్రం అనేది స్టార్ట్ అవుతుంది కావచ్చు, కనిపిస్తుంది కావచ్చు అనుకున్నాం, కానీ అసలు ఎక్కడా కనిపించడం లేదు. మాకు డైరెక్ట్ రిషికొండ బీచ్కి వెళ్ళగానే ఆటో దిగే వరకు ఎక్కడా కనిపించలేదు. ఇంకా తర్వాత ఫస్ట్ అయితే రిషికొండ బీచ్కి వెళ్ళడానికి ఆటో వాళ్ళే చెప్పిండ్రు. అక్కడికి వెళ్తే పిల్లలు ఆడుకోవడానికి కానీ మనం ఎంజాయ్ చేయడానికి కానీ మంచిగా అలలు వస్తుంటే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్కే బీచ్ అనుకోండి, అక్కడ ఓన్లీ ఫోటోషూట్కి బాగుంటుంది అంతే, అండ్ ఫుడ్ తినడానికి చిల్ అవ్వడానికి అట్లా బాగుంటుంది. కానీ ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే రిషికొండ బీచే పర్ఫెక్ట్ అన్నారు. వాళ్ళు అన్నది కరెక్ట్ అని తర్వాత అర్థమైపోయింది. ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసినాము. చెప్పినా కదా, మాకు బీచ్ అనేది ఎట్లా కనిపించింది తెలుసా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా కనిపించింది. ఎందుకంటే ఎక్కడ కనిపించలేదు. మేము ఆటో దిగంగానే ఫస్ట్ కనిపించింది, సూపర్ అనిపించింది. కాకపోతే కొద్దిగా భయం కూడా అయింది. చూసారా, అదే సముద్రం అనేది మన పైకి వస్తుందా అన్నట్టుగా అనిపించింది. కొంచెం హ్యాపీగా, కొంచెం భయంగా, అలల సౌండ్ కొంచెం డేంజర్గా అనిపించింది అనమాట. ఫైనల్గా అయితే లోపలికి వెళ్తున్నాము. ఫస్ట్ లోపలికి వెళ్ళగానే కాసేపు చూసుకున్నాము తన్వి తీరా బీచ్ని, సముద్రాన్ని. హ్యాపీగా అనిపించింది. చెప్పిన కదా, కొంచెం భయంగా కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. ఫస్ట్ వాటర్లోకి వెళ్ళి తడవద్దు అనుకున్నాము, ఎందుకంటే ఫోటోషూట్ చేయించుకుందాం అనుకున్నాము. కంపల్సరీగా ఫోటోషూట్ చేయించుకోండి ఇక్కడికి వెళ్తే, లైఫ్ టైం మెమరీ అనమాట. నా ఫోన్లో ఫొటోస్ చాలా బాగా వస్తాయి, కాకపోతే నా ఫోన్లో కన్నా అక్కడ ఫోటో తీసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కెమెరాతో తీస్తున్నారు కాబట్టి సూపర్ వచ్చినాయి. ఒక్క ఫోటోకి 10 రూపీస్ అనమాట. ప్రింట్అవుట్తో కాదు, ఓన్లీ ఫొటోసే తీసి మనం మెమరీ కార్డ్కి పంపిస్తారు. ఆ ఒక్క ఫోటోకి 10 రూపీస్. చాలా బాగా వచ్చినాయి. మనం ఎంత మంచి ఫోన్తో తీసినా అట్లా రావన్నమాట. అందుకోసమే ఫస్ట్ ఫోటోషూట్ చేయించుకుందాం అనుకున్నాము. పిల్లలు అయితే వినలేదు, లోపలికి వెళ్ళిపోయినారు, తడిచిండ్రు. వాళ్ళు తడిచిన బట్టలతోనే ఫొటోస్ దిగిండ్రు. కానీ నేను, మా సిస్టర్, మా హస్బెండ్, మా మదర్, మేమందరం అయితే ఫోటోషూట్ చేయించుకున్నాము. తర్వాత ఎంజాయ్ చేయడానికి వెళ్ళినాం అనమాట. అలా అలా ఇక్కడ మీకు కనిపించేది పారామోటార్ రైడ్. ఇది మా హస్బెండ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాడు. ఈచ్ పర్సన్కి 2500 అనుకుంటే ఇది. కాకపోతే పిల్లలందరూ కూడా ఎక్కుదామన్నారు. ఎందుకులే రిస్క్ అని తానే డ్రాప్ అయిపోయాడు అనమాట. నేను మా సిస్టర్కి అంత డేర్ లేదు. బాగుంది, చూస్తే అయితే చాలా బాగా అనిపించింది. అంటే మరీ లోపల దాకా వెళ్ళదు, సముద్రం లోపల దాకా కొద్ది దూరం అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత లోపలికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. ఇంకేంటంటే ఈ ట్రిప్లో ఫుల్గా ఎంజాయ్ చేసింది అయితే మా బాబా అని చెప్పచ్చు. మేము లోపలికి వెళ్ళి మళ్ళీ బీచ్ నుండి బయటికి వచ్చేదాకా వాటర్లోనే ఉన్నాడు. ఒక దేవరా అయిపోయింది వాడు, నిజంగా చెప్తున్నాను.
మొత్తం ఎంత పెద్ద అల వస్తే ఆ అల అనేది ఎంత హైట్లో ఉంటే ఆ హైట్ వరకు ఎగరడం, ముందుకి రావడం, వాడికి ఫుల్ ఫన్ ఉండే. వాడికి ట్రిప్ వర్త్ ఇట్ అని చెప్పచ్చు. వాడే కాదు, మా పిల్లలు, మా సిస్టర్ వాళ్ళ పిల్లలు, మా సిస్టరు, నేను అందరు ఫుల్గా ఎంజాయ్ చేసాము. నేనైతే వాడిని చూడడమే సరిపోయింది, వీడియో తీయడమే సరిపోయింది అనమాట. కాకపోతే చాలాసేపు ఎంజాయ్ చేసాం. మేమైతే చిన్నపిల్లలం అయిపోయామన్నమాట. పిల్లలు ఉన్నారు, హౌస్ వైఫ్స్, ఇవన్నీ ఏం లేదు. ఎగరడము, దూకడము, ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఫుల్ ఫన్ ఉండే. ఇంకేంటంటే సాల్ట్ వాటర్ కదా, ఎక్కడ పిల్లలు మింగుతారా అని టెన్షన్ ఉండే. కొద్దిగా ఒక 1 డ్రాప్ లోపలికి వెళ్ళినా కూడా చాలా ఉప్పగా ఉంది. మళ్ళీ హెల్త్కి కూడా మంచిది కాదు అది మింగడము. సో వాళ్ళని చూసుకుంటూ, మళ్ళీ స్కిన్ మొత్తం ఉప్పు తేలడం, ఇంకా ఇసుక అంతా సన్నగా ఉంది కదా, హెయిర్ మొత్తం ఇసుక అనమాట. కాకపోతే ఈ ఎంజాయ్మెంట్ ముందు అవన్నీ చిన్న విషయాలండి. ఎన్నో సంవత్సరాల కల కదా, సో అవన్నీ పట్టించుకోకుండా ఫుల్గా ఎంజాయ్ చేసాం అన్నమాట. ఇంకా మేము రిషికొండ బీచ్ నుండి బయటకు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 3 o'clock అయింది. మేము మార్నింగ్ వచ్చినాము, అప్పటిదాకా ఫుల్గా ఎంజాయ్ చేసినాము. తర్వాత బయటకు వచ్చి ఇంకా అందరూ తిండి మీద పడ్డారు, ఎందుకంటే ఫుల్ ఎగిరిండ్రు, దూకిండ్రు కదా. ఇంకా అక్కడ ఎక్కువగా మ్యాగీ దొరుకుతుంది, ఇంకా అదేం తినలేదు. కానీ మ్యాంగోస్ కట్ చేసి దాని మీద సాల్ట్ ఇంకా కారం అట్లా వేసేసి ఇస్తున్నారు, అవి తీసుకున్నారు. స్వీట్ కార్న్ కంకులు అయితే చాలా బాగుండే, స్పైసీగా స్వీట్గా. సో అవన్నీ తినేసి ఇంకా బయలుదేరినాం అనమాట. ఇంకా మేము ఆర్కే బీచ్కి వెళ్ళేటప్పుడు జర్నీ మాత్రం వేరే లెవెల్ ఉండేది తెలుసా. ఎందుకంటే సముద్రం అనేది మమ్మల్ని ఎక్కడ వదిలిపెట్టలేదు, మాతో పాటు వస్తుందా అన్నట్టుగా అనిపించింది. మేము ఇంకా ఆర్కే బీచ్కి వెళ్ళి కూడా అంత ఎంజాయ్ చేయలేదు. ఈ జర్నీ మాత్రం సూపర్ అనిపించింది. మేము చెప్పినా కదా, రిషికొండ బీచ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ కనిపించాలి, ఇట్లా కనిపిస్తుంది కావచ్చు అనుకున్నాం. డైరెక్ట్ ఆటో దిగిన తర్వాతనే కనిపించింది. కాకపోతే ఇక్కడ మాత్రం జర్నీ మాతో పాటు జర్నీ చేస్తున్నట్టుగా, సముద్రం జర్నీ చేస్తున్నట్టుగా అనిపించింది. వ్యూ పాయింట్స్ కూడా చాలా ఉండే, సూపర్ ఉండే. ఇంకా తర్వాత ఎంతైనా వైజాగ్ వాళ్ళు చాలా లక్కీ అబ్బా. వాళ్ళు ఎప్పుడైనా అంటే సాడ్లో ఉన్నా కూడా వీకెండ్లో ఇంకా స్పెషల్ డేస్ అప్పుడు ఇట్లా ఎంచక్క బీచ్కి వచ్చేయచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సాడ్గా ఉన్నాం అనుకోండి, మూడ్ ఆఫ్ అయిపోతుంది. నిజంగా ఈ బీచ్ని చూస్తే, ఈ అలలను చూస్తే ఏదో తెలియని ఫీలింగ్ మస్తు అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళైతే చాలా లక్కీ. వీకెండ్స్లో, స్పెషల్ డేస్లో ఎప్పుడంటే అప్పుడు వచ్చేయచ్చు, చిల్ అవ్వచ్చు.
ఆర్కే బీచ్ దగ్గరనే ఈ సబ్మెరియన్ మ్యూజియం ఉంటుంది. కంపల్సరీగా విజిట్ చేద్దాం అనుకున్నాం, పిల్లలకి చూపిద్దాం అనుకున్నాము. కాకపోతే మేము వచ్చేసరికి టూ మచ్ క్రౌడ్ ఉన్నారు. ఏంటంటే గేట్ ఉంటుంది, ఆ గేట్ నుంచి బయటి దాకా ఉన్నారు. మనము ఒకవేళ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది. మేము ఆల్రెడీ ఆర్కే బీచ్కి రావడమే 4 o'clock అట్లా అయింది. ఇంకా క్రౌడ్ దాటుకొని లోపలికి వెళ్ళేసరికి నైట్ అయిపోతుందని డ్రాప్ అయిపోయినాం, చూడలేదు. ఇది ఈ మ్యూజియం విజిట్ చేయడానికి ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అనమాట. కాకపోతే ప్యాకేజ్ ఉంది. ఈ మ్యూజియంకి దగ్గరలోనే ఇంకా 4 మ్యూజియంస్ ఉన్నాయన్నమాట, అవన్నీ కలిపి 200 అట్లా ప్యాకేజ్ ఉంది. అట్లా చూసారనుకోండి మనీ సేవ్ అవుతుంది, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. కాకపోతే టైం కావాలి. అట్లా 4 మ్యూజియంలు విజిట్ చేయాలంటే మనం మార్నింగ్ వచ్చి ఉండాలి, అప్పుడు కవర్ అయిపోతుంది అనమాట. మేము ఆల్రెడీ ఈవినింగ్ వచ్చినాము, మాకు అసలు అయ్యే విషయం కాదని డ్రాప్ అయిపోయినాం అనమాట. ఇంకా ఫైనల్గా ఆర్కే బీచ్ అయితే వచ్చేసింది. ఇక్కడ మేము బీచ్కి రాగానే బీచ్ దగ్గరికి వెళ్ళలేదు, ఫస్ట్ లోపలికి ఎంటర్ కాగానే తిండి మీద పడ్డారు మా వాళ్ళు. ఏంటంటే ఇక్కడ సీ ఫుడ్ ఫేమస్ కదా, సో ఫ్రై చేసిన ఫిష్లు, ప్రాన్స్, కబాబ్స్ ఇవన్నీ కనిపించినాయి. అందులోకి వెళ్ళి వీళ్ళు ఫిష్ ఫ్రై అయితే తీసుకున్నారు. చూస్తేనే టెంప్టింగ్గా ఉంది. మా బాబును మా సిస్టర్ వాళ్ళ పాప తిన్నారనమాట. ఇంకా మేము ఎవ్వరం తినలేదు, మాకు ఆ రోజు మండే కాబట్టి తినాము. కాకపోతే సూపర్ అనిపించింది చూస్తే మాత్రము. వాళ్ళు కూడా బాగుందని చెప్పారు. ఇంకా ఫ్రై చేసిన ప్రాన్స్ అవన్నీ కూడా సూపర్గా అనిపించినాయి, టెంప్టింగ్గా. టేస్ట్ కూడా బాగుందని చెప్తున్నారు. ఇంకా కాకపోతే ఈ పెద్ద ఫిష్ తీసుకోవడం వల్ల వీళ్ళకి ఒక 1 hour పట్టింది తినడానికి. వాళ్ళు తినేసిన తర్వాత లోపలికి అయితే వెళ్ళినాము. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది అనమాట. సో అక్కడ ఫుల్గా రిషికొండ బీచ్లో ఫుల్గా ఆడడం వల్ల కొంచెం అందరూ అలసిపోయినారు, నార్మల్గా కూర్చున్నారు. కాకపోతే ఇక్కడ ఏం అంతగానో ఆడలేము, ఇట్లా పెద్ద పెద్ద రాళ్ళు ఉండడం వల్ల జస్ట్ ఫోటోషూట్కే బాగుంటుంది. ఇక్కడ ఆటో వాళ్ళు చెప్పినట్టుగా రిషికొండ బీచ్లోనే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఫోటోషూట్, ఫుడ్ స్టాల్స్, క్రౌడ్ మాత్రం ఇక్కడే ఎక్కువగా ఉన్నారు. ఫోటోషూట్కి మాత్రం సూపర్ అబ్బా, నిజంగా చెప్తున్నాను. చాలా వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అవడం వల్ల సన్సెట్ అవ్వడం, వ్యూ అంతా బాగుండే. నైట్ వరకు ఉన్నాము, నైట్ వరకు చూద్దాం ఎట్లుంటుందని లోపలికి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయినాం అనమాట. ఫొటోస్, వీడియోస్ అట్లా తీసుకున్నాము. ఇంకా ఫైనల్గా అయితే నైట్ అయిపోయింది.
మేము ఈరోజు మార్నింగ్ బీచ్ వ్యూ చూసినాము, ఈవినింగ్ సన్సెట్ అయిపోయినప్పుడు బీచ్ వ్యూ చూసినాము, నైట్ బీచ్ వ్యూ కూడా చూసేసినాం అనమాట. ఒక్క రోజులో అన్నీ సూపర్ అనిపించినాయి. నైట్ మాత్రం కొంచెం భయం వేసింది, ఆలల సౌండ్ ప్లెజెంట్గా ఉంటుంది కదా వాతావరణం, ఆ చీకట్లో నుంచి కొంచెం గంభీరంగా అనిపించింది. కాకపోతే అన్నీ ఎక్స్పీరియన్స్ చేసినాం అనమాట. ఇంకేం చేయాలో తెలియక కొన్ని వీడియోస్ చూసినాం అనమాట టైంపాస్కి. ఫైనల్గా అయితే ఇట్లా ఎంజాయ్ చేసాము మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఫుల్ ఫన్ ఉండే. తర్వాత కొంచెం షాపింగ్ కూడా చేసిండ్రు పిల్లలు. ఇక్కడ గవ్వలతో చేసినవన్నీ డిఫరెంట్ ఐటమ్స్ దొరుకుతాయి కదా, వాళ్ళ బ్రాస్లైట్స్ అట్లా తీసుకున్న తర్వాత ఇంకా హోటల్కి అయితే బయలుదేరినాము. ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.